హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ svantaillu అండి. ఈరోజు పునుకులు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. మినుములు గ్రైండ్ చేసి ఉంచానండి రుబ్బు. పెసలు గ్రైండ్ చేసి ఉంచానండి రుబ్బు. ఇడ్లీ రవ్వ కడిగేసి ఉంచానండి. మైదా పిండి ఒక 3 స్పూన్లు. ఉల్లిపాయలు ఒక కప్ అండి. కరివేపాకు కట్ చేసి పెట్టాను. పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసి పెట్టానండి. సాల్ట్ ఒక స్పూను. అల్లం ఒక 1 ఇంచ్ కట్ చేసి పెట్టానండి. జీలకర్ర ఒక స్పూన్ అండి. రుబ్బు వేస్తున్నానండి. పెసరుబ్బు వేస్తానండి. ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి. మనకి కరకరలాడుతుంది. మైదా వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నామండి. ఇలాగా తరుపుకోవాలండి. ఇలాగా అల్లం ముక్కలు వేస్తున్నామండి. పచ్చిమిర్చి వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నామండి. సాల్ట్ వేస్తున్నామండి. బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలండి. ఆయిల్ మరిగిందండి. పెట్టాం ఆయిల్ వేసుకుంటాం. వేగిపోయండి. ఆయిల్ బాగా మరిగాక వేసుకోవాలండి. ఎప్పుడైనా మనకి కొద్దిగా వేగాకే మనం కలుపుకోవాలండి. ఇలాగా లేకపోతే విడిపోతే ఇక్కడ ఎంత బాగా చేయాలండి. తీసుకుందామండి. మన బొండాలు చూసారా ఎంత బాగా అయ్యాయో, స్మూత్గా చాలా బాగున్నాయండి. కరకరలాడుతున్నాం. మనం కొబ్బరి చట్నీ పెట్టుకున్నామండి. అల్లం చట్నీ పెట్టుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. మన పునుకులు అంటారు, బొండాలు అంటారండి. మన రెడీ అయిపోయి చూసారా ఎంత బాగా అయ్యాయి. మనకి చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.